2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. శ్రావణ మాసం వచ్చింది అంటే చాలు చాలా మంది మహిళలు శ్రావణ వరలక్ష్మి వ్రతం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఆ రోజు ఏ రోజు వస్తుంది అని, ఆ రోజు మనం ఏమేమి చెయ్యాలి అని, అండ్ ఆ రోజు శుక్రవారమే ఎందుకు చేసుకోవాలని, ఇలా రకరకాల సందేహాలు అయితే మొదలవుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తూ ఉంటే అసలు శ్రావణ శుక్రవారం ఈ శ్రావణ మాసంలో ఎప్పుడు వస్తుంది, ఆ రోజు మనం ఆచరించాల్సిన పూజా విధానం ఏ విధంగా ఉంటుంది మా గారు? తప్పకుండా అండి. శ్రావణ మాసం అనేటువంటిది లక్ష్మీదేవికి చాలా ప్రీతైనటువంటి మాసం అండి. అందులో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం అత్యంత ప్రీతికరమైంది. దాన్ని వరలక్ష్మి వ్రతంగా మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ వరలక్ష్మి వ్రతం యొక్క మహిమ ఏమిటి, అసలు శుక్రవారం నాడు ఎందుకు జరుపుకోవాలి, అసలు శుక్రవారం నాడు ఎందుకు జనరల్లీ గురువారము శుక్రవారము లక్ష్మీదేవికి ఎక్కువగా ఆరాధన జరుగుతూ ఉంటాయండి, ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఫ్రైడే శుక్రవారము, శుక్రుడి యొక్క తండ్రి ఎవరు అంటే భృగు అండి, భృగు మహర్షి. ఈ భృగు మహర్షి ఎవరు అంటే బ్రహ్మదేవుని యొక్క తొలి 7 సంతానంలో ఒకరనమాట. ఫస్ట్ పుట్టినటువంటి 7 యొక్క సంతానంలో ఈయన ఒకరు. ఆయన బ్రహ్మ యొక్క కుమారుడు. భృగు యొక్క కుమారుడు ఎవరు? శుక్రుడు. భృగు యొక్క కూతురే లక్ష్మీదేవి కూడా, అందుకే భార్గవి అని మనం పిలుస్తాం. భృగు యొక్క కుమార్తె పుత్రిక కాబట్టి భార్గవి అంటాం. ఒక విధంగా మనం చూస్తే కనుక శుక్రుడు లక్ష్మీదేవికి సోదరుడు అవుతాడు. సో ఇక్కడ ఫ్రైడే అని పిలవడానికి అర్థం ఏంటి అంటే ఫ్రియా అనేటువంటి పదం నుంచి వచ్చిందండి. ఫ్రియా అంటే రోమన్లు పిలుచుకునేటువంటి పేరు అనమాట, రోమన్స్. ఫ్రియా అంటే వాళ్ళకి అర్థం ఏంటి అంటే ఫలవంత దేవి లేదా ఫలప్రదాత అని అర్థము. వాళ్ళు వీనస్ ప్లానెట్ని ఎక్కువగా ఆరాధన చేస్తారు. వీనస్ అంటే శుక్రుడు. అందుకే శుక్రుడు ఏమేమి ఇస్తారండి జనరల్లీ? భోగాన్ని, సుఖాన్ని, లగ్జరీ, కంఫర్ట్స్, డబ్బు, వాహనాలు అన్నీ ఇస్తారు ఆయనే. ఒక విలాసవంతమైనటువంటి జీవితం ఉంది అంటే వాళ్ళకి శుక్రబలం చాలా బాగుంది అని అర్థం అండి. సో అలాగనమాట. సో రోమన్స్ కింద, అందుకనే వాళ్ళ యొక్క దేశాలు కావచ్చు, వాళ్ళ యొక్క జీవన విధానం కావచ్చు, వాళ్ళకు ఓన్లీ భోగ సుఖాల మీద ఎక్కువగా వాళ్ళకి యొక్క యావిగేషన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, ఫలప్రదాత శుక్రుడిగా పిలుస్తుంటారు. మనం శుక్రుడిని పురుషునిగా భావిస్తూ శుక్రుడు అని పిలుస్తాం. సో ఇక్కడ అక్కడి నుంచి ఈ ఫ్రైడే వీనస్ డే, అంటే వీనస్ అంటే శుక్రుడు, వీనస్ డేగా ఫ్రైడేగా మనం జరుపుతూ ఉండడం వల్ల దీన్ని శుక్రవారంగా మనం పిలుస్తూ వస్తున్నాం అనమాట. సో ఈ శుక్రవారం నాడు లక్ష్మీ ప్రీతి. సో ఎందుకంటే భృగు యొక్క కుమార్తె కాబట్టి లక్ష్మీ ప్రీతి అండి. ఎప్పుడైతే ఈ శుక్రవారం నాడు అమ్మవారిని ఉదయము సూర్యోదయం కన్నా ముందు కానీ సూర్యాస్తమయం అయిన తరువాత కానీ అమ్మవారిని జపము చేసినా, ప్రార్థన చేసిన, పూజ చేసిన, లక్ష్మి అంటే ఏమిటి అంటే అసలు వెల్త్ అండి. వెల్త్ అంటే ఓన్లీ మనీ కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ప్రపంచంలో ఉండేటువంటి ఎక్కడ ధనికులు ఎవరు కూడా అసలు హిందువులే కాదు, ఎవరూ కూడా లక్ష్మీదేవిని పూజించరు, వాళ్ళ దగ్గర ఎందుకు అంత డబ్బు ఉంది, మనం పూజ చేస్తే డబ్బు వస్తుందా అని అనుకుంటూ ఉంటారు. చూసేటువంటి మీకు కూడా ఒక సమాధానం దొరుకుతుంది, మీరు 10 మందికి చెప్పే సమాధానం చెప్పే విధంగా అవుతుందండి. ఇక్కడ లక్ష్మి, డబ్బు అది 2 విధాలుగా మనం మాట్లాడుతున్నాము. ఇక్కడ డబ్బు అనేటువంటిది మనం ఏదైనా ఒకటి అనుభవించాలి అంటే అది పూర్వజన్మ కర్మ వల్ల మనకి రావాలి. నెంబర్ 1 పాయింట్ అండి. నెంబర్ 2 ఏంటి అంటే లక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదండి, లక్ష్మి అంటే వెల్త్. వెల్త్ అంటే ఏమిటి అంటే మన ఆరోగ్యం, మన ఫ్యామిలీ, మన జ్ఞానం, మన వైరాగ్యం, మన సుఖం, మన డబ్బు కూడా. డబ్బు అనేటువంటిది వెల్త్లో, లక్ష్మీలో ఒక పాత్ర మాత్రమే తప్ప డబ్బు అంటేనే లక్ష్మి కాదు. ఈ మాట బాగా అందరికీ నానుడిగా వెళ్ళిపోయి అలా ఇబ్బంది పడుతున్నారు అంతే. డబ్బు వేరు, లక్ష్మీదేవి వేరు. లక్ష్మీదేవి అంటే అష్ట ఐశ్వర్యములు, అష్ట భోగాలు. ఆమెను చేరుకోవాలి అంటే పంచశుద్ధులు ఉండాలి. మొదటిది ఏంటి అంటే మనశ్శుద్ధి, అంటే మనసు అనేటువంటిది ఎక్కడా కూడా కల్మషం లేకుండా పరిపూర్ణంగా స్వచ్ఛంగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి. మనం పూజ చేసేటప్పుడు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి. మళ్ళీ లక్ష్మీదేవి అనుగ్రహం అంటే డబ్బు వస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం వచ్చింది అనుకుంటుంటే మీరు పొరబడినట్టే. అలా కాదండి. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే సర్వ సంపదలు ఉంటాయి, సర్వ ఐశ్వర్యములు ఉంటాయి. మళ్ళీ ఐశ్వర్యం అంటే అన్నీ వస్తాయి. మీకు ఆరోగ్యం, మీకు 100 కోట్లు వస్తుందండి, మీ దగ్గర ఆరోగ్యం లేదు అంటే మీకు లక్ష్మి అనుగ్రహం ఉన్నట్ట కాదు. ఏం చేసుకుంటారు డబ్బంతా? ఆరోగ్యం ఉండాలి, ప్రశాంతత ఉండాలి, మంచి అనుబంధాలు ఉండాలి, తర్వాత డబ్బు ఉండాలి,
సుఖము ఉండాలి, సంతోషం ఉండాలి, అన్నీ ఉండాలి. అది లక్ష్మి, దాన్నే వెల్త్ అంటాం. వెల్త్ అంటే అన్నీ కలిపి. సో ఇక్కడ ఈ మన ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళు లక్ష్మీ పూజ చేస్తున్నారో ఈ 5 శుద్ధులు తప్పకుండా ఉండాలి. మొదటిది ఏంటి అంటే మనశ్శుద్ధి. మనసులో ఎలాంటి కల్మషము లేకుండా, వాళ్ళకంటే నాకు ఎక్కువ రావాలి, వాళ్ళకంటే నేను ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఇలాంటివి ఏమీ లేకుండా ప్రశాంతంగా అమ్మవారినే ధ్యానం చేస్తూ మీ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ మీ మీద ఉంటున్నాయి అనేటువంటి ఒక భావనతో, ఒక బ్లాంక్ మైండ్తో పాజిటివ్గా అలాగా కూర్చోండి. మనశ్శుద్ధి. రెండవది ఏంటి అంటే కర్మశుద్ధి. ఇక్కడ ఏంటి అంటే మనం ప్రయత్నం చేయకపోతే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి దక్కదు. మనకి ఆరోగ్య సమస్య ఉంది, మన హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపించుకుంటే మనకు ఒక దారి చూపిస్తే మనకు ఆరోగ్య సమస్య నయం అయిపోతుంది, మనం హ్యాపీగా ఉంటాం. నేను హాస్పిటల్కి వెళ్ళను, మొండితనం ఎలా తగ్గుతుంది? మనం ఒక ప్రయత్నం, ఒక దారి చూపించాలి. విధికి కానీ ప్రకృతికి కానీ ఒక దారి చూపిస్తేనే కదా వచ్చేది. అది కర్మశుద్ధి. మనం చేసేటువంటి వృత్తిలో గ్రోత్ కావాలి. వరలక్ష్మి వ్రతం మీరు చేస్తున్నారు, గ్రోత్ కావాలంటే మీ ప్రయత్నాన్ని ఇంకా పెంచాలి. ఆ ప్రయత్నాన్ని పెంచడమే కర్మశుద్ధి. మూడోది భాండశుద్ధి. భాండశుద్ధి అంటే పాత్రలు. ఎప్పుడూ కూడా లక్ష్మీ తత్వం ఎలా ఉంటుంది అంటే అందంగా, చాలా అందంగా బ్యూటిఫుల్గా రెడీ అవ్వాలి, అమ్మవారి అలంకరణ చేయాలి. తర్వాత మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతం అంతా చాలా హైజీనిక్గా, క్లీన్గా, నీట్గా, చూడముచ్చటగా ఉండాలి. ఎక్కువగా మీరు అమ్మవారి యొక్క ఫోటో గమనించండి. అమ్మవారి యొక్క అభయహస్తంలోంచి కనకధార కురుస్తూ ఉంటుంది, డబ్బులు ఈ బంగారం వస్తూ ఉంటాయి. అక్కడెక్కడైనా బంగారము, ఫ్లవర్సు, తర్వాత తామర పువ్వు, ఈ ఎలిమెంట్స్ అన్నీ గమనిస్తే అమ్మవారు దేనికి ప్రీతి? అందంగా, పాజిటివ్గా నవ్వుతూ ఉండడానికి. డబ్బు అనేటువంటిది సుఖంగా, సంతోషంగా ఉండడానికి ప్రీతి. ఆ కింద ఉన్నటువంటి తామర పువ్వు ఏమిటి? వికాసం, చైతన్యానికి ప్రీతి. అమ్మవారికి ఉండే 4 చేతుల్లో ఎక్కడ ఆయుధం కూడా కనబడదు. దేనికి? మన కోపము, మన ద్వేషము, మన ఈర్ష్య ఇవన్నీ ఉంటే లక్ష్మీతత్వం మనకు అబ్బదు. మనం ఒక బెంజ్ కారులో వెళ్తున్నాం కానీ మనకు ప్రశాంతత లేకపోతే దాన్ని అనుభవించగలమా? ఉండదు. అలాగే ఎవరైతే కోప్పడతారో, ఎవరైతే ద్వేషభావంతో ఉంటారో, ఎవరికైతే ప్రెషర్ అనేటువంటివి చాలా ఎక్కువ మనసులో పెట్టేసుకుని ఓవర్ థింకింగ్ అంటూ ఉంటాం, అలాంటివి ఉన్నప్పుడు ఈ వికాసము, ఈ చైతన్యము, తామరపు పద్మము దేనికి గుర్తంటే దానికే. ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా నీ పని నువ్వు చేయి అని చెప్పడమే అమ్మవారి సిద్ధాంతం. అప్పుడు అమ్మవారి చేతిలో ఉండేటువంటి కనకవర్షం మనకి కురుస్తుంది. మన కనకవర్షం అంటే ఏంటంటే మనం కోరుకునేది దక్కడం అన్నమాట. వరలక్ష్మి, వరం ఏదైతే కోరుకుంటున్నామో ఆ వరం మనకి దక్కుతుంది. భాండశుద్ధి అంటే మనం పూజ చేసే పాత్రలు కానీ, పాత్ర అని అంటే ఇక్కడ మన కుటుంబ సభ్యుల్లో ఎవరికి కూడా ఎవరి మీద కోపము, ద్వేషము, వాళ్ళకంటే ఎక్కువ రావాలి, ఇలాంటివి ఏమి ఉండకూడదు. ప్రతిదీ కూడా అక్కడ చాలా నీట్గా, క్లీన్గా ఉండాలి. అమ్మవారి సన్నిధిలో కానీ అంతా కూడా పూజా మందిరంలో రభస చేసినట్టుగా ఏదో గజిబిజిగా ఉండకూడదు. భాండశుద్ధి ఉండాలి. 4వది ఏంటి అంటే దేహశుద్ధి. స్నానం చేయకుండా పూజ చేసేయచ్చు కదండి, మనసుకి పూజకి సంబంధం ఏంటండి, ఇలాంటివి చేయకూడదు. దేహశుద్ధి, శరీర శుద్ధి ఉండాలి. తల వెంట్రుకల దగ్గర నుంచి పాదాల వరకు అన్నీ కూడా శుద్ధిగా చేసుకున్న తర్వాతనే అమ్మవారి సన్నిధికి మనం వెళ్ళాలి. తరువాత వాక్శుద్ధి. 5వ శుద్ధి ఏంటంటే వాక్శుద్ధి. మనం ఎప్పుడైతే మన మాట స్పష్టతతో, ప్రశాంతంగా మనం ఎలా మాట్లాడితే ఎదుటి వాళ్ళు మనకు అలా తిరిగి రెస్పెక్ట్ ఇస్తారండి. అమ్మవారు ఏదైనా ఇస్తుంది. అమ్మవారిని అప్రోచ్ అయ్యే విధానం మనకి తెలియాలి. సో ఆ విధానం తెలియడంలో మనం మాట్లాడడం, అమ్మవారితో మంత్రాన్ని చదవడం, అదే మంత్రం వికృతంగా ఇంకోలా చదివితే అది వికృతమైనటువంటి ఎనర్జీగా క్రియేట్ అవుతుంది. అదే మంత్రాన్ని అలాగే వాక్శుద్ధితో చదివితే ఆ మంత్రం సిద్ధించి మన కోరిన వరాలు ఇస్తుంది. సో వాక్శుద్ధి, ఎలా చదువుతున్నాం, ఎలా అడుగుతున్నాం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో వాక్శుద్ధి, ఈ 5 శుద్ధులు ఉన్న వాళ్ళకి లక్ష్మీ సిద్ధి అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. అయితే ఆ రోజున ఇంట్లో దక్షిణావర్త శంఖం అనేటువంటి దాన్ని తెచ్చి ఇంట్లో పూజ చేసి, దక్షిణావర్త శంఖానికి వరలక్ష్మీ వ్రతం చేసుకున్న తర్వాత పూజ ఆచరించి దానికి ఆ శంఖానికి నమస్కారం చేస్తూ నేను చెప్పేటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. ఓం పాంచజన్యాయ విద్మహే పవనరాజాయ ధీమహి తన్న శంఖః ప్రచోదయాత్. ఎవరైతే ఈ మంత్రాన్ని ఆ రోజున 108 సార్లు జపం చేస్తారో వాళ్ళ యొక్క కీర్తి, శంఖం ఎలా అయితే కంగుమని అందరికీ వినిపించేలా చేస్తుందో అలా కీర్తి ప్రజ్వలిల్లేలా చేస్తుంది అమ్మవారు. ఇంకొకటి, ఈ శంఖము అనేటువంటిది ఐశ్వర్యానికి ప్రతీక. ఐశ్వర్య సిద్ధి అనేటువంటిది మంత్ర జపం ఆ రోజున సాయంత్రం వేళ చదవడం వల్ల దక్కుతుంది. రెండవది, ఆ రోజు పౌర్ణమి అయిందండి. పౌర్ణమి శ్రవణ నక్షత్రము వల్ల ఈ శుక్రవారము
ఆ రోజున సాయంత్రం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం తప్పకుండా ఆచరించండి. అష్టసిద్ధులు కలుగుతాయి. ఉన్నటువంటి దరిద్రము, బాధలు, అనారోగ్యము ఆ ఒక్కరోజు మీరు చేసేటువంటి దానివల్ల అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంకొకటి, అమ్మవారి యొక్క మహాలక్ష్మి గాయత్రి మంత్రం చెప్తాను, ప్రతినిత్యము జపం చేయండి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతూ ఉంటారో లక్ష్మీ సిద్ధి, కోరికలు అనేటువంటివి ఎక్కువ అవడం వల్ల ప్రశాంతత లేక, సంతృప్తి లేక, ఆనందము లేక, ఎన్ని ఉన్నా అనుభవించలేక శరీరంలో ఆరోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఈ మంత్రం చదివిన తర్వాత చాలా మంచి రిజల్ట్స్ చూశారు. ఆ రోజున తప్పకుండా 108 సార్లు జపం చేయండి. థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.